హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ విత్ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని ఆశిస్తున్నాను. అయితే పాకిస్తాన్ 2 ముక్కలు కాబోతుందా అనే వార్త ఎక్కువ హల్చల్ అవుతుంది కదండి. అయితే ఏమైందంటే పాకిస్తాన్లో 44% బలోచిస్తాన్ ప్లేస్ది ఉందన్నమాట. ఆ బలోచిస్తాన్ ప్లేస్లో ఏంటంటే ఓన్లీ 5% పాకిస్తాన్ పీపుల్ మాత్రమే అక్కడ ఉంటారనమాట. అయితే 1947లో పాకిస్తాన్ ఇండిపెండెంట్‌గా ఉన్నప్పుడు మేము కూడా ఇండిపెండెంట్‌గా ఉంటామని బలోచిస్తాన్ గవర్నమెంట్ చెప్పిందంట. కానీ మళ్ళీ 1948లో పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే బలోచిస్తాన్ మాది అని చెప్పి బలోచిస్తాన్ కలుపుకుందంట. దేనికోసం అంటే ఎక్కువ బలోచిస్తాన్‌లో మినరల్స్ ఎక్కువ దొరుకుతాయండి. ఆ మినరల్స్ ఏంటంటే ఆయిల్, గ్యాస్, గోల్డ్, కాపర్ ఇలాంటి మెయిన్ మినరల్స్ అన్నీ అక్కడ అవైలబుల్‌లో ఉంటాయన్నమాట. కానీ బలోచిస్తాన్ పీపుల్‌కి ఫుడ్ కూడా ఉండదు. దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ గవర్నమెంట్ చైనాతో కలిపి ఈ మినరల్స్ అన్నీ పాకిస్తాన్ యూజ్ చేసుకుంటుంది. అలాగే చైనా గవర్నమెంట్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేస్తుందనమాట. బలూచిస్తాన్ పీపుల్ చాలా హీనంగా చూస్తుంది. ఇదెక్కడ న్యాయం అని చెప్పి బలూచిస్తాన్ పీపుల్ ఎవరైనా వాయిస్ రేస్ చేస్తే గనక వాళ్ళని పాకిస్తాన్ ఆర్మీ అనేది వాళ్ళ టార్చర్ చేయడం, అలా చేసిన వాళ్ళని కిడ్నాప్ చేసి చంపేయడం ఇలా చాలా జరుగుతున్నాయన్నమాట. అయితే బలూచిస్తాన్ ఆర్మీ అండ్ పాక్ ఆర్మీ గొడవలు చాలా పడుతున్నారు. రీసెంట్‌గా బలూచిస్తాన్ లీడర్ ఏం ప్రకటించారంటే మేము పాకిస్తాన్ నుంచి సెపరేట్ అయిపోయాము. మాకు పాకిస్తాన్‌కి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి మమ్మల్ని రిపబ్లిక్ ఆఫ్ ది బలూచిస్తాన్‌గా గుర్తించండి అని చెప్పి ఇండియాకి రిక్వెస్ట్ చేశారంట. సో అలాగే యూఎన్‌కి కూడా పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. బలూచిస్తాన్ ఇండియాకి పెట్టుకున్న రిక్వెస్ట్‌ని ఇండియా యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై గైస్.